ఉందో అది లష్కరే తయ్యబా అంటే మొహమ్మద్ అజార్ చేసినటువంటి మన టెర్రరిస్ట్ క్యాంప్ ట్రైనింగ్ క్యాంప్ ని పేల్చడం జరిగింది. ఈరోజు ఆ టెర్రరిస్ట్ క్యాంపులో ఉన్నటువంటి ఆ ఉగ్రవాదులు కూడా చాలా మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఏది ఏమైనప్పటికీ ఇది ప్రతి ఒక్క భారతీయుడు కసిలో ఉన్నటువంటి ఈ చర్యను స్వాగతిస్తున్నాడు. ఈ ప్రతి ఒక్క భారతీయుడు దీన్ని వెయిట్ చేస్తున్నాడు, ఈ యొక్క యాక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అయితే కన్నసాగర్ గారు, అటు ఈ విధంగా అయితే ఉగ్రవాద స్థావరాలపై మన భారత ఆర్మీ అయితే ఈ విధంగా చర్యలు తీసుకొని మట్టుపెట్టిందో దానికి సంబంధించి చూస్తే అటు ఆ ఉగ్రవాదుల ఏదైతే హెడ్ అని మీరు చెప్తున్నారు, ఇప్పుడు పేల్చేశారు హెడ్ క్వార్టర్స్ అని, అతనైతే మా ఫ్యామిలీని అయితే చంపేశారు, హతమార్చారు, దీన్ని ప్రతీకారం తీసుకుంటాం, భారత్కు గట్టిగా సమాధానం చెప్తా అంటున్నారు. మరోవైపు దీనికి సంబంధించి సివిలియన్స్ ని అడ్డు పెట్టుకొని పాక్ కూడా ఈ విధంగా చర్యలు తీసుకుందని, అటు ఇంటర్నేషనల్ గా భారత్ నైతే దెబ్బతీసే విధంగా అయితే పాక్ వైఖరి ఉంది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? పాకిస్తాన్ కలవడుతుంది. ఇంటర్నేషనల్ గా భారతదేశం దెబ్బతీసే పరిస్థితి పాకిస్తాన్ లేదు. పాకిస్తాన్ దగ్గర అప్పు పుట్టే పరిస్థితి లేదు. ప్రపంచం దగ్గర ఇక్కడ పోయినా అని బిచ్చమడుకునే పరిస్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్ భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా నిలదీసే పరిస్థితి లేదు. ఈ రోజు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో 5 స్థావరాల్లో ప్రిసైజ్ మిసైల్ అటాక్ జరిగితే పాకిస్తాన్ దేశంలో 4 స్థావరాల్లో జరిగింది. ఆ 4 స్థావరాల్లో ఒకటి బిలవర్పూర్ లో ఈరోజు మొహమ్మద్ అజార్ ఉంటున్నటువంటి ఆ స్థావరాన్ని కూడా పేల్చేసారు. ఆ స్థావరంలోనే మొహమ్మద్ అజార్ కు సంబంధించినటువంటి 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయినట్టు ఆయననే డిక్లేర్ చేశారు. ఈరోజు పాకిస్తాన్ మీకు 9/11 ట్విన్ టవర్స్ పేల్చేసినటువంటి మాస్టర్ మైండ్ అయినటువంటి ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడండి? అబోటాబాద్ పాకిస్తాన్ లో దొరికాడు. ఈ రోజు ఎవరైతే భారతదేశంలో ఇన్ని సంవత్సరాలుగా టెర్రరిస్ట్ అటాక్ చేసి చాటుగా వచ్చి అమాయకమైనటువంటి ప్రజలను సైనికులను కాల్చి తప్పుతున్నటువంటి హఫీజ్ సయ్యద్, ఈ మొహమ్మద్ అజార్ అనేటువంటి వీళ్ళందరూ కూడా ఏ రోజు ఎక్కడ కనిపించారు? ఈ రోజు పాకిస్తాన్ లో. పాకిస్తాను మదర్ ఆఫ్ ఆల్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. అక్కడ స్థావరాలు ఇచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేసి భారతదేశం టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తున్నటువంటి పాకిస్తాను భారతదేశాన్ని కలలో కూడా భారతదేశానికి హాని కలిగించేటువంటి ప్రయత్నం చేయలేదు. భారతదేశము నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అన్ని కూడా సర్వసన్నిద్ధంగా ఉన్నాయి, రెడీ ఫర్ యాక్ట్ ఉన్నాయి. ఫ్రీ హ్యాండ్ ఆల్రెడీ ప్రభుత్వము ప్రధానమంత్రి గారు ఆల్రెడీ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. ఎప్పుడు అవసరం ఉన్నా అని పర్మిషన్ లేకుండా యాక్ట్ చేసేటువంటి పర్మిషన్ ఇచ్చారు. ఈ రోజు నిన్న రాత్రి